హాయ్ యోస్ వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను యాప్ లింక్తో సహా. ఖచ్చితంగా అయితే కాల్ చేయండి డౌట్స్ ఉంటే. సో ముందుగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇందులో వచ్చేసరికి ఒక వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఏంటంటే జేఎన్టీహెచ్ పీసీసీఎంఎం కోసం మీరు గ్రేస్ మార్క్స్ అప్లై చేశారు. డైరెక్ట్గా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు, గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ ద్వారా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి జేఎన్టీహెచ్ పీసీసీఎంఎం ప్రింటెడ్ అని ఎలా తెలుస్తుంది, దాని గురించి ఒకటి చూపించబోతున్నాను. సో దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇక డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ కానివ్వండి, ఏదైతే డేటా సైన్స్ కోర్స్ నడుస్తూ ఉందో సో ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి, గ్రూప్స్లో అయితే జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఈ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ అసలు పీసీసీఎంఎం ప్రింట్ అయినట్టు మనకు ఎలా తెలుస్తుంది, కాలేజీ వాళ్ళు వచ్చినా కూడా రాలేదని చెప్తున్నారు కదా, అసలు మన ఈ పీసీసీఎంఎం ప్రింట్ అయిందా, గ్రేస్ మార్క్స్ అప్లై చేసింది లేనిది యాక్సెప్ట్ అయ్యింది, అప్లై చేసిన తర్వాత యాక్సెప్ట్ అయ్యింది ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. దీని గురించి ఒక జూలై 25 రోజున కొంతమంది అయితే డైరెక్ట్గా ఈ ఎలిజిబిలిటీ లిస్ట్ రాకముందు గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకున్నారు యూనివర్సిటీకి. సో కాలేజీలో అయితే పీసీసీఎంఎం రాలేదని చెప్తున్నారు. అయితే స్టూడెంట్ సర్వీస్ పోర్టల్లోకి లాగిన్ అయ్యి వాళ్ళు రిజిస్టర్ అయిన దాంట్లోకి వెళితే వాళ్ళ ఓడి ఎలిజిబిలిటీ చూపిస్తూ ఉంది. కాన్వకేషన్ మోడ్ వచ్చేసరికి ప్రీ కాన్వకేషన్ మోడ్ చూపిస్తూ ఉంది. ఫీజు వచ్చేసరికి 3,500 రూపీస్ చూపిస్తూ ఉందన్నమాట. అయితే మీరు కనుక కాలేజీలో ఏమైనా కట్టినట్టయితే కట్ చేసుకుని మిగతా చూపిస్తుంది. అంటే కాలేజీలో కట్టించుకోకపోతే 3,500 రూపీస్ చూపిస్తుంది అనమాట. సో బీటెక్దే అండి పక్కా ఇది డైరెక్ట్గా అప్లై చేసిన వాళ్ళ ఓడీలు అనమాట. ఇలా ఉన్నాయి. సో ఎగ్జాంపుల్ చెప్తున్నా, జూలై అయినా అవ్వచ్చు, జూన్లో అయినా అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. మీకు కనుక పీసీసీఎంఎం కనుక ప్రింట్ అయినట్టయితే గ్రేస్ మార్క్స్ అప్లై చేసిన వాళ్ళది ఇలా చూపిస్తుంది. అయితే మరి కాలేజీకి వెళ్తే రాలేదని చెప్తున్నారంటే దానికి కారణం ఏంటంటే, కాలేజీకి వెళ్తే రాలేదని చెప్తున్నారు ఏంటంటే, కాలేజీ వాళ్ళు యూనివర్సిటీకి వెళ్ళి ఈ రిసీవ్ చేసుకున్నట్టు, అంటే మీ పీసీసీఎంఎంస్ ఏవైతే ఉన్నాయో బల్క్గా తీసుకుంటారు కాబట్టి ప్రింట్ అయినట్టు కాలేజీల వాళ్ళు, ఎగ్జామ్స్ వాళ్ళు. సో వాళ్ళు ఇచ్చినాక రిసీవ్డ్ అని పెట్టుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పీసీసీఎంఎం ప్రింట్ చేసేటప్పుడు పలానా టిక్ కొట్టేసుకొని ఓడి స్టేటస్ అప్డేట్ చేస్తారనమాట. ఇలా ఓకేనా, చేసినప్పుడు ఇక మీరు అప్లై చేసుకోవడమే. అయితే ఇది అప్లై చేయాలంటే పీసీసీఎంఎం కావాలి, ఎందుకంటే పీసీ నెంబర్ ఉంటుంది దాని మీద. ఆ పీసీ నెంబర్ దీంట్లో ఎంటర్ చేసి అప్పుడు ఫీజు కట్టి దీని మీద కొట్టినట్టయితే ఫీజు రీడైరెక్షన్ వచ్చేసరికి పేమెంట్ గేట్వేకి వెళ్తుంది. అప్పుడు ఇక కొడితే అడ్రస్ ద్వారా మీకు బై పోస్ట్ వస్తుంది అనమాట. ఒకవేళ మరి కాలేజీ వాళ్ళు రావట్లేదు అని చెప్పారంటే, రాలేదు అని చెప్పారనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు, మీరు వచ్చేసరికి మీ కాలేజీకి వెళ్ళి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని ఎన్ఓసి యూనివర్సిటీకి వెళ్ళినట్టయితే యాక్సెప్టెన్స్ ఇస్తారు కాబట్టి మీ కాలేజీ వాడు ఖచ్చితంగా అయితే యూనివర్సిటీ వాడు మీకు ఇవ్వటానికి ఉంటుంది. ఇదండి ఓవరాల్గా. మీకు డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్లో అయితే కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.